నిజంగా పెద్దల మీద ప్రేమతోటి చాలా మంది కళాకారులు స్వతంత్రంగా పాటలు చేసుకొని రావడం జరిగింది. దాంట్లో గోల్కొండ భూషణ, నిలువుల సుమన్, పాల సునీల్, పంట రాజేంద్ర, వేడా కుమార్, బెక్క అశోక్ చాలా మంది కూడా స్వతంత్రంగా పాటలు చేసి వారి పెద్దలకు నివాళులు ధన్యవాదాలు ఉద్దేశంతో స్వతంత్రంగా కూడా పాటలు రాసి ఈ రోజు అనేక పాటల్ని రిలీజ్ చేసుకోబోతున్నాము. ఇప్పటికే ఆ నిన్న కూడా పాటలు రిలీజ్ దయచేసి నివాళులు అర్పించిన వాళ్ళు వెంటికి వెళ్ళి కూర్చుంటే హరీష్ అన్న, రామన్న వాళ్ళిద్దరూ పెద్దలతో ఉన్నటువంటి అనుభవాలను పంచుకుంటారు కాబట్టి దయచేసి అందరూ వెళ్ళి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ తర్వాత అందరూ వేయచ్చు. దయచేసి వేదిక ఖాళీ చేయాల్సిందిగా కోరుతున్నాం. వేదిక ఖాళీ చేయాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి వాళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత అందరూ వేస్తారు. ఓపిక పట్టండి. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడుతారు. దయచేసి మీరు అందరూ కూడా నివాళుల కోసం మీటికి రాకండి. హరీష్ గారు, కేటీఆర్ గారు దయచేసి రావాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు రావాలి. అందరూ రావాలిగా. అందరు వెనక ఉండండి ప్లీజ్. ప్రెస్ మీడియా వాళ్ళందరూ దిగాలి. కిందికి తీసుకోవాలి ప్లీజ్. అందరు దిగాలి. వాళ్ళ యాభై మెంబర్లు ఉంటారు. వెనుక ముఖ్యమైన లీడర్లు వెనుక నిలబడాలి. మీరు దయచేసి సహకరించాలి. అందరూ సహకరించాలి. దయచేసి ప్లీజ్ ఇంటికి దిగాలంటే ఎందుకు మీరు ఎట్లా ఇంటికి దిగాలి? మిమ్మల్ని చూసి అందరూ చెప్తారు. మీరు ఎంత ఉండాలో ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్లీజ్ గన్మెన్లు దిగాలి. దయచేసి గన్మెన్లు ఇక్కడ కిందికి దిగాలి ప్లీజ్. గన్మెన్ కూడా ప్లీజ్ కిందికి దిగాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాలని ముందుకు ప్లీజ్ వెనుక ఉండాలి. వెనుక ఉండాలి ప్లీజ్. దయచేసి మేడం ఇంకా ఎంత ప్లీజ్ దయచేసి ప్లీజ్ గన్మెన్ కూడా చూడకుండా దయచేసి లీడర్ ఉండండి. ఇంకా సంపత్, కిషన్ ప్లీజ్, ప్రకాష్ అన్న ముందుకు రమ్మ కొద్దిగా ప్లీజ్. కొద్దిగా వెనకకుండా వెనకకే ఉండండి. ఇప్పుడు పెద్దలు ఆ రోజు కూడా ప్లీజ్ అవపడతలేదట, వాళ్ళు లొల్లి పెడతాను. అవపడతలేదట, లొల్లి పెడతాను. సమారావు గారు ప్లీజ్, అవపడతలేదట. మీరే జరపాలి, నేను జరుపుడు కాదు. సార్ ముందుకొస్తాడు. మీరేం యాదన్న ఆ రోజు ప్లీజ్ ఆగవే ఆగ. ఆ రోజు 8, 10 ఇంటికి వచ్చి 12 దాకా ఉన్నారు. ఇంకా మీరెట్లున్నారో మనతోటి పాటు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా ఉన్నారు. హరీష్ రావు గారికి జ్వరం వచ్చినా ఆడ నిలబడి ఉన్నాడు అంటే ఆయన మీద ఉన్న ఇంత నాకే ఏడుపు వచ్చింది. కేటీఆర్ గారు కూడా వర్షం పడతా అంటే కూడా వర్షంలో కూడా ఉన్నారు. అయితే పెద్దలు హరీష్ రావు గారిని మాట్లాడవలసిందిగా మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. ఏమనుకోవద్దు దయచేసి, టైం లేదు కాబట్టి. జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి. అమర్ హే పెద్ది సుదర్శన్ రెడ్డి, అమర్ హే పెద్ది సుదర్శన్ రెడ్డి, అమర్ హే పెద్ది సుదర్శన్ రెడ్డి. గౌరవనీయులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి, గౌరవనీయులు సోదరిమణి పెద్ది స్వప్న గారికి, చాలామంది నాయకులున్నారు కనుక క్షమించాలి. వేదిక మీద ఉన్న గౌరవ
ప్రజాప్రతినిధులకు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కోసం వచ్చేసినటువంటి వారి కుటుంబ సభ్యులు, అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమ సహచరులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇలాంటి రోజు వస్తుందని నిజంగా నేను కలలో కూడా ఊహించలేదు. సుదర్శన్ రెడ్డి గారితో 2.5 దశాబ్దాల అనుబంధం నాది. 1 కాదు 2 కాదు, ఎన్నెన్నో సంఘటనలు, నెలల తరబడి, రోజుల తరబడి సుదర్శన్ రెడ్డి గారు, నేను అనేక ఉద్యమాల్లో, అనేక పోరాటాల్లో, అనేక ఉప ఎన్నికల్లో మేమిద్దరం కూడా కేసీఆర్ గారి ఆలోచనలతో, ఆయన సూచనలతో కలిసి పనిచేసినటువంటి అనుబంధం. నిజంగా ఈరోజు ఆయన లేరంటే ఇంకా నమ్మలేనటువంటి పరిస్థితి. సుదర్శన్ రెడ్డి గారు నిస్వార్థమైనటువంటి తెలంగాణ ఏర్పడాలని, ఈ రాష్ట్రం కోసం పదవులు, తన ప్రాణం, తన ఆస్తులు ఏది కూడా లెక్క చేయకుండా పోరాడినటువంటి అసలు సిసలైన ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎన్నో సందర్భాలు చూశాను. అది మానుకోట సంఘటన అయినా, పరకాల ఉప ఎన్నికైనా, స్టేషన్ గణపూర్ ఉప ఎన్నికైనా, రాయన్పల్లి, అసలు ఈ వరంగల్ జిల్లాలో ఏ సంఘటన జరిగినా ప్రతి పోరాటంలో, ప్రతి ఉద్యమములో పెద్ది భాగస్వామ్యం ఉన్నది, ఆయన పోరాట స్ఫూర్తి ఉన్నది. రాయన్పల్లిలో నా గుర్తు, ఆనాటి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు తిరగబడిన సంఘటన వెనుక కూడా పెద్ద ఆలోచన ఉన్నది. మానుకోటలో కీర్తిశేషులు సోలిపేట రామలింగారెడ్డి గారు, నేను, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, ఎంతో మంది మన నాయకులు ఆనాడు సమైక్యవాదులు మన గడ్డ మీద అడుగు పెడుతున్నారంటే ఒకవైపు బుల్లెట్ల వర్షం, రాళ్ల వర్షం మధ్య ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ రోజు ఎదురొడ్డి పోరాడినటువంటి నాయకుడు నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డి. పోరాటంలో అదే స్ఫూర్తి. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా నా నర్సంపేట అభివృద్ధి చెందాలనేటువంటి తపన ఆయనలో చూశాను నేను. తాను ఎమ్మెల్యేగా గెలవలేదు, కానీ గౌరవనీయులు కేసీఆర్ గారు పెద్ది పోరాట స్ఫూర్తిని, పెద్ది యొక్క భాగస్వామ్యము, ఆయన కష్టం తెలిసిన మనిషి కనుక క్యాబినెట్ ర్యాంకులో ఆ రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గా కేసీఆర్ గారు ఆయనకు అవకాశం కల్పించారు. అయితే నాకు కొన్ని గుర్తొస్తుంటాయి. ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా నేనున్నాను. సుదర్శన్ రెడ్డి గారు కేసీఆర్ గారి దగ్గరికి పోయి, సార్ దేవాదుల ప్రాజెక్టులో మా రామప్పకు, మా పాకాలకు లింకు లేదు, మా ఘనపురంకు లింకు లేదు, సార్ మాకు దేవాదుల నీళ్లు కావాలని కేసీఆర్ గారి దగ్గర కూర్చొని ఆ రోజు అధికారులకు, నా అందరికీ కూడా ఆదేశాలు ఇప్పించి ఇవాళ రామప్పకు, పాకాలకు, గణపురంకు, లక్నవరంకు ఇవాళ దేవాదుల నీళ్లు వస్తున్నాయంటే అది పెద్ద కృషి, కేసీఆర్ గారి ఆశీస్సులు. నా రైతులకు 2 పంటలు పండాలి అని తపన పడ్డాడు, తన్లాడిండు. కేసీఆర్ ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలకు సాధించినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. అట్లా ఎన్నో కార్యక్రమాలు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పెట్టాలని కేసీఆర్ గారు ఆలోచిస్తే, జిల్లా బయట తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కాని చోట ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వచ్చిందంటే అది ఒకే ఒక్క నర్సంపేట. అది పెద్ది యొక్క కృషి. కేసీఆర్ గారికి ఆయన మీద ఉన్న ప్రేమ. సుదర్శన్ రెడ్డి గారంటే కేసీఆర్ గారికి ఎంతో ప్రేమ, ఎంతో నమ్మకం, ఎంతో విశ్వాసం. ఆయన మీద ఉండే ప్రేమతోని జిల్లా కాకపోయినా
ఆ రోజు మాకు ఆదేశాలు ఇచ్చి నర్సంపేట ప్రజల కోసం నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి మీద ఉండే గౌరవంతో ఆ రోజు ఒక ప్రత్యేకంగా ఒక మెడికల్ కాలేజీని 500 పడకల ఆసుపత్రి ఈ నర్సంపేటకు మంజూరు చేయించింది కూడా కృషి పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎన్నో ఉంటాయి. ఆయన ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఈ ప్రజల కోసం తపన పడేవాడు. ఆనాడు మా నియోజకవర్గాల్లో కూడా చేయలేకపోయినాం. అగ్రికల్చర్ ఇన్పుట్స్ ను ప్రత్యేకంగా వ్యవసాయ పనిముట్లను వేలాది పంప్ సెట్ మోటార్లను సబ్సిడీ మీద తెచ్చి నా రైతులకు అందిస్తానని తపనపడ్డాడు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎక్కడ కాదా ఈ రాష్ట్రంలో 2 నియోజకవర్గాల్లో జరిగింది. వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి గారి నియోజకవర్గం అయితే మరొక నియోజకవర్గం నర్సంపేట ప్రజలు, నర్సంపేట రైతులు. ఇట్లా అడుగడుగున తపన పడ్డాడు. ఎంతో తన్లాడిండు పాపం. పెద్దితో నా చివరి ప్రోగ్రాం ఆ శివాలయాన్ని రాత్రికి రాత్రి కూల్చివేస్తే అన్నా ప్రముఖ దేవాలయం కాకతీయ రెడ్డి రాజులు కట్టిన దేవాలయం కూల్చేసిండ్రు. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరు మీద కుట్ర జరుగుతా ఉంది. నువ్వు రావాలి అంటే ఆ రోజు ఖమ్మం నుంచి పెద్దితో పాటు నేను పాల్గొన్న అంటే ఒక పోరాట కార్యక్రమంలో అదే చివరి కార్యక్రమం. నిజంగా అది చివరి కార్యక్రమం అయిద్దని నేను ఎప్పుడూ అనుకోలే, కలలో కూడా కనలేదు. సుదర్శన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మీద కూడా పోరాడింది. పోరాటంలో ఎంతో ఘర్షణ పడ్డాడు. పాపం ఆయన జీవితమే ఘర్షణ. చిన్ననాటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి ఘర్షణ పడ్డాడు, పోరాడిండు. ఆయన చిన్న రైతు కుటుంబం నుంచి పుట్టి పోరాటాల నుంచి ఎదిగిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. జిల్లా అధ్యక్షుడిగా, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా, శాసనసభ్యుడిగా, బీఆర్ఎస్ కుటుంబ సభ్యుడిగా ఆయన పోరాటాలని ఎంత చెప్పినా తక్కువే, ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మేమైతే స్వర్గీయులు బియ్యాల జనార్దన్ రావు గారి ఇంట్లో సుదర్శన్ రెడ్డి కిరాయికి ఉండేవాడు. ఆ ఇంట్లో నేను సుదర్శన్ రెడ్డి గారు నెల రోజులు 40 రోజులు అదే ఇంట్లో ఉన్నాం, ఒక రూమ్ లో ఉన్నాం, ఒక ఇంట్లో ఉన్నాం. పరకాల ఎన్నికప్పుడు కానీ స్టేషన్ గన్పూర్ ఎన్నికల్లో పొద్దుగాలేసి తిరిగేవాడు. ఆరోగ్యం గురించో అన్నం గురించో ఆలోచించేవాడు కాదు. తెలంగాణ కావాలి, మా కేసీఆర్ తెలంగాణ సాధించాలి కేసీఆర్ నాయకత్వంలో అని క్షణక్షణం తపన పడ్డటువంటి ఒక గొప్ప ఉద్యమకారుణ్ణి, ఒక కుటుంబ సభ్యుణ్ణి, కేసీఆర్ గారికి అత్యంత విశ్వాసమైనటువంటి వ్యక్తిని కోల్పోవడం ఇది ఒక నర్సంపేటకే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాదు, మొత్తం బీఆర్ఎస్ కుటుంబానికి కూడా ఒక తీరని లోటు. ఇలాంటి పరిస్థితి వస్తుందని, పెద్ది లేని మీటింగ్లో నర్సంపేటలో పాల్గొంటామని, సుదర్శన్ రెడ్డి గారు లేని మీటింగ్లో ఇక్కడ పాల్గొంటామని కలలో కూడా మేము ఊహించలేదు. ఇది నిజంగా ఎంతో బాధాతత్వ హృదయంతో, మాటలు రావట్లేదు, ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్ని పోరాటాలు. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మొన్న పెద్ది ఆసుపత్రిలో పడితే నేను కేటీఆర్ గారు ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చాం. వచ్చేసరికి హాస్పిటల్ చూస్తే నాకు ఒక పాత జ్ఞాపకం గుర్తొచ్చింది. ఒక ఉద్యమకారుడు తెలంగాణలో ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు డీసీఎం మీద ఎక్కించి ఆ అమరుడికి అంతిమ యాత్ర జరుగుతూ ఉంది. ఆ అంతిమ యాత్ర జరుగుతుంటే వరంగల్లోని అమరవీరుల స్తూపం దగ్గర పోలీసులకు మనకు బాగా ఘర్షణ అయింది. ఆ ఘర్షణలో డీసీఎం పై నుంచి నేను కింద పడ్డా. డీసీఎం మీద నుంచి నేను కింద పడితే నన్ను పట్టుకున్నది పెద్ది సుదర్శన్ రెడ్డి. నేను లేకపోతే భూమి మీద పడాలి, కానీ ఆయన చేతుల మీద పడి నేను కింద పడ్డా. ఆ రోజు కింద పడితే నన్ను ఆసుపత్రికి తీసుకుపోయింది సుదర్శన్ రెడ్డి. ఆ రోజు ఏ ఆసుపత్రికి అయితే సుదర్శన్ రెడ్డి నన్ను తీసుకుపోయిండో పాపం సుదర్శన్ రెడ్డి ఆ ఆసుపత్రిలోనే
నేను చివరి చూపు చూస్తానని కలలో కూడా కనలేదు. ఆ ఆసుపత్రికే నాకు ఆ రోజు దెబ్బ తాకితే ఆగమేఘాల మీద సుదర్శన్ రెడ్డి నన్ను ఆసుపత్రికి తీసుకుపోయింది. పాపం సుదర్శన్ రెడ్డి చివరి దశలో ఆ ఆసుపత్రిలో ఉన్నాడు. నిజంగా ఆయన ధైర్యస్తుడు. అటు ఉద్యమంలో కావచ్చు, ఈ ప్రభుత్వం ఆయనను భయపెట్టినా ప్రలోభపెట్టినా ఎన్ని రకాల ఒత్తిడి చేసినా ఈ ప్రభుత్వ అక్రమాల మీద అదే ఉద్యమ స్ఫూర్తితో పోరాడిండు. చివరి శ్వాస దాకా కూడా కొట్లాడిండు. వ్యక్తిగా సుదర్శన్ మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన జ్ఞాపకాలు, ఆయన పోరాటాలు, ఆయన ప్రజల కోసం పడ్డ తపన తప్పకుండా మన గుండెల్లో పదిలంగా ఉంటుంది. ఆయన స్ఫూర్తి కోసం, ఆయన పోరాటాల కోసం తప్పకుండా అందరం కూడా ఆయన యొక్క జ్ఞాపకం కోసం కృషి చేద్దాం. కేసీఆర్ గారికి ఎంతో ప్రేమ. ఆ రోజు యశోద హాస్పిటల్లో కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు, అమెరికా డాక్టర్లతో మాట్లాడండి, లండన్లో ఉన్న డాక్టర్లతో మాట్లాడండి, ఈ ప్రపంచంలో ఏ చిన్న అవకాశం ఉన్నా ఏమైనా చేద్దాం, పెద్దిని బతికించండి అని మాట్లాడిన కేసీఆర్ గారి మాటలు అంటే ఆయన పట్ల ఎంత ప్రేమ కేసీఆర్ గారికి ఉందో మనం గుర్తు చేసుకోవాలి. అందువల్ల తప్పకుండా ఆ కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులకు, నర్సంపేట ప్రజలకు అన్ని రకాల కూడా మరి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అందరం కూడా అండగా ఉంటాం. ఎవరు కూడా అధైర్యపడొద్దు. మీకు పెద్దన్న లేకపోవచ్చు, మన కేసీఆర్ గారు ఉన్నారు. యావత్ బీఆర్ఎస్ కుటుంబం మీ అందరికీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి పెద్ది గారికి జోహార్. థ్యాంక్ యూ హరీషన్న. ఏం లేదు కానీ ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ. కేటీఆర్ గారికి హరీషన్నకి చెప్తున్నా, విగ్రహం పెడదామన్నా కూడా విగ్రహాన్ని కూడా గులగొట్టారు. ఎంత ఘోరం అంటే అది ఘోరం. 11 రోజుల నుంచి నియోజకవర్గంలో రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. జిల్లా నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా మాట్లాడేది ఉండే ఆయన పేరు మీద మెడికల్ కాలేజీ ఆయన పేరు మీద పెట్టినట్టు పోరాటం చేయాలి. వినండి బాబు, దయచేసి కార్యకర్తలకు అండదండలు మీరు ఉంటే చాలు. ఇప్పుడు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. జోహార్ పెద్ద సుదర్శన్ రెడ్డి, జోహార్ పెద్దన్నకు, జోహార్ పెద్దన్నకు. గౌరవనీయులైన నర్సంపేట అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, పెద్ద సుదర్శన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి స్వప్న గారు, వారి పిల్లలకు, వారి సోదరులకు, వారి తల్లిగారికి, పెద్దలు హరీష్ రావు గారు, పెద్దలు మధుసూనాచారి గారు, బండా ప్రకాష్ గారు, దయాకర్ రావు గారు, గౌరవ జిల్లా శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు ధర్మారెడ్డి గారు, వెంకటరమణారెడ్డి గారు, ఆరూరి రమేష్ గారు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ రాజయ్య గారు, అట్లాగే వేదిక పైన మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు వినోదన్న గారు, ఇంకా గౌరవనీయులైన పెద్దలందరికీ, మా ఎమ్మెల్సీ రవీంద్రరావు గారికి, పెద్దలందరికీ, అదేవిధంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారు, నరేందర్ గారు, ఇంకా అందరికీ పేరు పేరున అందరికీ, మాజీ శాసనసభ్యులు సతీష్ అన్నకు, అందరికంటే ముఖ్యంగా తండోపతండాలుగా తరలి వచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆత్మ శాంతించాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా హైదరాబాద్లో ఎంతో ఆశ్చర్యంతో నన్ను అడిగిండు, అన్నా ఆయనేమి మాజీ ముఖ్యమంత్రి కాదు, మాజీ మంత్రి కూడా కాదు, మరి 10 సార్లు పనిచేసిన శాసనసభ్యుడు కాదు, ఎందుకన్నా అంతమంది తరలివచ్చిండ్రు నర్సంపేటలో, 12 గంటల పాటు ఎందుకు అంత పెద్ద యాత్ర జరిగింది, జనయాత్ర జరిగింది అంటే వారికి నేను ఒక్కటే చెప్పిన, పెద్ది సుదర్శన్ రెడ్డి పెద్ద పెద్ద పదవులు అలంకరించకపోవచ్చు కానీ వరంగల్ జిల్లాలో ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు, ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపిన నాయకుడు. అందుకే ఓరుగల్లు మొత్తం కదిలొచ్చిందన్న. ఓరుగల్లు మొత్తం కదిలొచ్చి
పెద్దన్నను చివరిసారి చూసుకుంటామని చెప్పి బాధతోని కదిలి వచ్చిండ్రు అని వారికి వివరించి చెప్పిన. ఉద్యమంలో ఉండే పవర్ అది. ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడికి ఉద్యమ బిడ్డకు ఉద్యమ గడ్డ ఇచ్చిన గౌరవం అది అని వారికి నేను చెప్పిన. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే నిజంగా సరిగ్గా జూలై 23 హైదరాబాద్లో బయలుదేరి నేను, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, మాలోత్ కవిత గారు ఒకటే కారులో బయలుదేరి ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు వర్ధనపేటలో ఒక ప్రోగ్రామ్ ఏదో ఆర్గనైజ్ చేస్తే కలిసి మాట్లాడుకుంటూ వచ్చినాం. ఆ రోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నాకు చెప్పిన మాట, ఎందుకంటే సరిగ్గా దానికంటే ముందు రోజే ప్రెస్ మీట్ పెట్టిండు తెలంగాణ భవన్లో హైదరాబాద్లో. దేని గురించి పెట్టిండు? దేవాదుల పంపులు ఆన్ చేయాలి, మా రైతులకు నీళ్లు ఇవ్వాలి, మా గోదావరి నీళ్లు మాకు రావాలి అని జూలై 22 నాడే గర్జించిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. 23 నాడు బయలుదేరి ఇక్కడికి వస్తా ఉన్నాం. ఆ రోజు కూడా ఆయన చెప్పిన మాట ఒకటే, అన్నా కార్యాచరణ రూపొందించాలి, దేవాదుల పంపులు ఆన్ చేస్తలేరు, ఒక నియోజకవర్గమో ఒక నాయకుడో మాట్లాడితే కాదు, అందరం వరంగల్ జిల్లా నాయకత్వం మొత్తం కలిసి కొట్లాడాలన్నా, కలిసి అవసరమైతే పాదయాత్ర అంటారా లేకపోతే ఇంకేదైనా యాత్ర పెడతారా మాట్లాడండి, కేసీఆర్ గారితో మాట్లాడి ప్రోగ్రాం ఇవ్వండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి మొదలుపెట్టిండు. కొద్ది దూరం రాగానే ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమం గురించి మాట్లాడిండు. అన్న విద్యార్థులు ఢిల్లీలో కదం దొక్కుతుంటే మనం హైదరాబాద్లో ఏదో ఒకటి చేయాలన్నా, ఆ పిల్లలకు సంఘీభావం చెప్పాలి అంటే అప్పటికప్పుడు అర్ధగంట లోపల ఓ దిక్కు పెద్దన్న, ఇంకో దిక్కు ధర్మారెడ్డి అన్న, ఇంకో దిక్కు మాలోత్ కవిత, మేమందరం అప్పటిదప్పుడే అనుకొని తెల్లారి ఇందిరా పార్క్ దగ్గర పిల్లల కోసం ఒక ధర్నా కార్యక్రమం చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకొని వెంటనే వరంగల్ జిల్లా నాయకత్వం మొత్తానికి పెద్దన్ననే ఫోన్ చేసిండు. ధర్మారెడ్డి అన్న పెద్దన్న ఫోన్ చేసి రేపు మనం ఒక 5-6 వేల మంది పిల్లలం మనం పోవాలి, యువకులు పోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని అప్పటిదప్పుడు నిమిషాల మీద ఆర్గనైజేషన్ చేసిండు. తెల్లారి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాం. సరిగ్గా 25 తారీఖు ఉదయం 8 గంటలకు సుదర్శన్ రెడ్డి గారి ఫోన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. నేను ఫోన్ ఎత్తినా, ఏమన్నా ఏం సంగతి అని ఫోన్ ఎత్తితే ఆయన శ్రీమతి స్వప్న ఏడుస్తా ఉన్నది. అన్నా పడిపోయిండు, ఇప్పుడే హాస్పిటల్కి తీసుకుపోతున్నాం, అర్థమైతే లేదు అనే వరకు నేను కూడా పరిశాన్ అయినా. నిన్న నాతోనున్న మనిషి ఏమైందమ్మా అంటే తెలియదన్నా, పడిపోయిండు, చక్కెర వచ్చినట్టు అయింది, పడిపోయిండు, మోసాడతలేదు అన్నాడు, హాస్పిటల్కి తీసుకుపోతున్నా అని చెప్పింది, పెట్టేసింది. చెప్పగానే నేను హరీష్ రావు గారికి ఫోన్ చేసిన. ఇద్దరం ఒకటే సెకండ్లో పెద్దికి ఇట్లా అయిందంటే తట్టుకోలేకపోయినాం. బయలుదేరి వెంటనే అర్ధగంట లోపలనే బయలుదేరి ఇక్కడ చేరుకున్నాం, ప్రయత్నం చేసినాం. ఎంత ప్రయత్నం చేయాలో మరి మనతో మనుషులుగా ఎంత అవుతుందో అంత ప్రయత్నము కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పెద్ది మీద ఉన్న ప్రేమతో అన్ని ప్రయత్నాలు చేసినాం. గ్రీన్ ఛానల్ పెట్టి హైదరాబాద్ తీసుకుపోయినాం. ఇక్కడ వైద్యం ఇంకా మెరుగైన వైద్యం కావాలని చెప్పి అక్కడ కూడా దనలాడినాం. అమెరికాలో, లండన్లో ఎక్కడ వైద్యులున్నా వాళ్ళని మాట్లాడండి అంటే మాట్లాడినాం, వాళ్ళతో కూడా సలహాలు తీసుకున్నాం. ఎంత తనలాడినా మన దురదృష్టం మరి పెద్దన్న మనకు దక్కలేదు. చివరికి 4-5 రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయింది. కానీ పెద్దలు చెప్తారు, ఎంతకాలం బతికినమన్నది కాదు, 100 ఏళ్ళు బతకచ్చు, కానీ ఎంతకాలం బతికినమన్నది కాదు, ఎట్లా బతికినమన్నదే ముఖ్యం. అది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రకు తరలి వచ్చిన జనం. వాళ్ళేమీ మనం పిలిచిన వాళ్ళు కాదు, మనం చెప్పలేదు ఎవలకు. కానీ కొన్ని 1,00,000 పైచిలుకు మంది 12 గంటల పాటు వర్షం పడుతుంది, ఇబ్బంది అవుతుంది, కానీ ఎవ్వరు ఎక్కడ కదలలేదు. మేము ఇక్కడికి వచ్చి నల్లబెల్లికి వచ్చి 5:30-6 గంటలు ఎదురు చూస్తా ఉన్నాం, వస్తున్నారంటే కదలనిస్తలేరు. అటువంటి జనసందోహం, అటువంటి అభిమానం. నిజంగా పెద్ది జన్మ ధన్యమైంది. స్వర్గంలో ఎక్కడున్నాడో కానీ ఆయన జన్మ ధన్యమైంది. ఎందుకంటే ఇట్లాంటి అభిమానం ఇక్కడ మనిషి మరణించిన తర్వాతనే తెలుస్తుంది ఆయన గురించి ప్రజలు ఏమనుకున్నారనేది. గెలిచింది ఒక్కసారే కావచ్చు, కానీ జనం గుండెల్లో నిలిచిపోయిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. అందుకే మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కోరుకున్న విధంగా. ఆ తర్వాత ఏ మెడికల్ కాలేజ్ గురించి అయితే ఇప్పుడే హరీష్ అన్న చెప్పిండో ఆ మెడికల్ కాలేజ్ కు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టేది పక్కా పెడతాం. పెట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు నర్సంపేటలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా, భవిష్యత్తులో ప్రతి తరము గుర్తుపెట్టుకునే విధంగా వారికి ఘనంగా నివాళి అర్పిద్దాం. అట్లాగే హరీష్ అన్న చాలా విషయాలు చెప్పారు. 2 విషయాలు మాత్రం నేను చెప్తాను. ఆయన పట్టుదల ఎంత గొప్పదో. చేసింది ఒక్క టర్మే ఎమ్మెల్యేగా, ఆ ఒక్క టర్మ్లోనే కరోనా మహమ్మారి కూడా వచ్చింది.
అతలాకుతలమైంది ఆర్థిక వ్యవస్థ. కానీ ఆయన చేసిన పనులు సామాన్యమైన పనులు కాదు. నన్ను పిలిచిండు, నర్సంపేటలో ఇంటింటికి గ్యాస్ ఇస్తున్నా, వంటింటి గ్యాస్ ఇస్తున్నా, సిలిండర్లు అవసరం పడదు మా ఆడబిడ్డలకి కాడి నుంచి అన్నాడు. నిజంగా చేసినవా అన్న? చేసినానా, నువ్వు రా అని చెప్పి నన్ను తీసుకొచ్చి ఆ రోజు ప్రారంభోత్సవం చేపించిండు. గజ్వేలులో లేదు, సిద్దిపేటలో లేదు, సిరిసిల్లలో లేదు, ఎక్కడ లేదు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో. ఉన్నది ఒకే ఒక్క నర్సంపేట పట్టణంలో. దానికి ఎవరు కారణం? పెద్ది సుదర్శన్ రెడ్డి. అట్లాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన నిరంజన్ రెడ్డి గారు చెప్తున్నారు, రాష్ట్రంలో ఎక్కడ లేని పథకం తెచ్చిండు పెద్ది. ఒక 100 కోట్ల రూపాయలు మా రైతులకిచ్చి పనిముట్లు ఇవ్వాలి ప్రత్యేకంగా అని చెప్పి ఒక ప్రాజెక్టు తీసుకొని కేసీఆర్ దగ్గర పోయింది. కేసీఆర్ గారు అడిగింది ఎక్కడ లేదా, బడ్జెట్లో లేదంటే నాకు అదంతా తెలియదు సార్, మా నర్సంపేటకి ఇయ్యాలి అని మంకు పట్టు పట్టి అటు వ్యవసాయ మంత్రిని ముఖ్యమంత్రిని కొట్లాడి ఒప్పించి సాధించిన గొప్ప నాయకుడు, గొప్ప అభ్యుదయవాది పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే చాలున్నాయి. కానీ తెలంగాణ రాకమునుపు ఆయన చేసిన పోరాటం ఒక ఎత్తు అయితే, తెలంగాణ వచ్చినాక ఆయన చేసిన పోరాటం మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అద్భుతమైన కార్యాచరణ మరొక ఎత్తు. అందుకే మనం ఆయనకి ఇచ్చే నిజమైన నివాళి. ఒకవైపు ఆ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వాళ్ళ పెద్ద స్వప్న గారు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ అన్నదమ్ములు కానీ, సుదర్శన్ రెడ్డి గారు అన్నదమ్ములు కానీ, వారిని తప్పకుండా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత పార్టీది. మీరెవరు కూడా ఆందోళన పడవద్దని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే తప్పకుండా నిన్నట్లయితే పెద్దలు కేసీఆర్ గారు కదలి వచ్చి తరలి వచ్చి మరి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డరు. మరి తప్పకుండా భవిష్యత్తులో కూడా పార్టీ మొత్తం వారెంబడ ఉంటుందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే మా సోదరులు నర్సంపేట మెడికల్ కాలేజీలో పుట్టిన ప్రతి బిడ్డ, అట్లాగే గలగల పారే పాకాలలో దుంకుతున్న గోదావరి జలాల్లో పారే ప్రతి నీటి బొట్టు తప్పకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని చరిత్ర గుర్తుపెట్టుకుంటది. తప్పకుండా సూర్యచంద్రులు ఉన్నంత కాలం నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు ఉంటది. దయచేసి ఇది సంతాప సభ, సంస్మరణ సభ కాబట్టి ఎంతకంటే ఎక్కువ మాట్లాడకుండా మరి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి, జోహార్ జోహార్, జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి, జోహార్ జోహార్. సార్ పోయినా ఒక మౌనం, ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. దయచేసి ఒక 2 నిమిషాలు పెద్దన్న ఆత్మ మనశ్శాంతి కోసము ఒక 2 నిమిషాలు అందరు మౌనం పాటించాల్సిందిగా కోరుకుంటూ స్టార్ట్. అన్న 1 2 3 స్టార్ట్ అనే. జోహార్ పెద్ది సుదన్న, జోహార్ జోహార్, జోహార్ పెద్దన్న, జోహార్ జోహార్. సాధిస్తాం పెద్దన్న ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం. సుదర్శన్ రెడ్డి గారికి ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం. జోహార్ పెద్దన్న, జోహార్ జోహార్, జోహార్ పెద్దన్న, జోహార్ జోహార్. జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి. అమర్ హై పెద్ది సుదర్శన్ రెడ్డి, అమర్ హై పెద్ది సుదర్శన్ రెడ్డి, అమర్ హై పెద్ది సుదర్శన్ రెడ్డి. గౌరవనీయులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి,